ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అయితే ఒక మజిలీ, ఒక లవ్ స్టోరీ, అటువంటి క్యూట్ లవ్ స్టోరీ ఇంకా చాలా మెల్టింగ్ అనమాట. చాలా బాగా చేస్తుంది, చాలా ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇంత మెచ్యూర్డ్ యాక్టర్ ఉన్నాడా నాకు చైతన్యలో అనిపించేస్తుంది. సాయి పల్లవిని అనుకుంటాం, సాయి పల్లవి బెస్ట్ యాక్టర్, ఆమె వస్తే సూపర్ హీరోయిన్, లేడీ పవర్ స్టార్ అంటున్నారు కదా, ఎందుకు పేరు పెట్టారా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. రియల్గానే ఆమె లేడీ పవర్ స్టారే. ఇంతకుముందు సినిమాల కన్నా కూడా ఆమెలో ఇంకా కొత్త కోణం కనపడింది అనమాట యాక్టింగ్ పరంగా. అసలు కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ అంటారు, బాడీ లాంగ్వేజ్ పెద్దగా అవసరం లేదు, ఆమెకి ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఆమె నాట్యంలో నెమలి అయితే ఎంత బాగా నాట్యం చేస్తుందో ఆమె కూడా అలాగే చేస్తుందనే ఫీలింగ్ కలిగింది. ఇక నాగ చైతన్యకు సాయి పల్లవికి పోటీ పెడుతున్నారు. సాయి పల్లవి నాకంటే బాగా యాక్టింగ్ చేస్తుంది, నాకంటే బాగా నర్తిస్తుందని నాగ చైతన్య మెచ్చుకున్నాడు. సో అటువంటి యాక్టరే మెచ్చుకున్నాడు, బెస్ట్ యాక్టరే మెచ్చుకున్నాడు. మనం ఏం చెప్పగలం ఆమె గురించి. సో సాయి పల్లవి పరంగా అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సినిమాకి. నెక్స్ట్ అరవింద్ గారి ప్రొడక్షన్ కాబట్టి చాలా విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సముద్ర సన్నివేశాలు బాగున్నాయి. అలాగే మనకు కొద్దిగా మన దేశాన్ని అగౌరవపరిచినప్పుడు, జాతీయ జెండాని అగౌరవపరిచినప్పుడు పాకిస్తాన్ దేశం వాళ్ళు ఎలా మనకి ఇబ్బందులు అవుతాయి, ఆ బాధల నుంచి మనం ఎలా అంటే గూసుమంచి వచ్చి రక్తాలు ఉప్పొంగినట్టు, నరాలు ఉప్పొంగినట్టు ఆవేశం వస్తుంది. ఆ సమయంలో వాళ్ళని ఎలా కొట్టాలి, కానీ అక్కడున్న సందర్భంలో మనం దమాయించుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, జై హింద్ అని చెప్పేసి మన హిందుస్థాన్ని ప్రైజ్ ఎలా చేయాలి అనేది చాలా బాగా చూపించారు. మస్తు అనిపించేస్తుంది.